అండ్ ఇంకొకటి మనం రెగ్యులర్ యూస్ చేసే డైలీ దాంట్లో ఆయిల్స్, అసలు ఆయిల్కి హెల్త్కి రిలేషన్ ఏంటి సార్? లైక్ ఎలాంటి ఆయిల్స్ వాడాలి? అసలు ఆయిలే అవసరంలే, మీకు రుచి కావాలి కాబట్టి ఆయిల్స్ చేస్తూ ఉంటారు. ఆ ఆయిల్స్ మీ లోకల్గా ఏమేమి మీ పెద్దోళ్ళు 100 సంవత్సరాల నుంచి ఉంటారు, అది సూపరు. మాకు రాయలసీమలో పల్లీల నూనె, ఇంకో దగ్గర నువ్వుల నూనె, ఇంకో దగ్గర కుసుమల నూనె, తెల్ల కుసుమలు సాఫ్లవర్ అంటారు, ఇంకో దగ్గర కొబ్బరి నూనె కేరళలో, ఇంకో దగ్గర ఆలివ్ ఆయిల్ నూనె, వాటెవర్ వాళ్ళ ఫుడ్ మనకు తెలియదు. మన ఫుడ్లో హై టెంపరేచర్కు మనం తాలింపులు పోపులు వేసుకునేదానికి, ఫ్రైలు పూరీలు గిరి చేసుకునేదానికి, ఉప్మాలు చేసుకునేదానికి మన లోకల్గా ఉండే నూనెలు బెస్ట్. లోకల్గా ఉండేవి. కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ చేయమైపోతారన్నారు. ఇప్పుడు ప్రపంచమంతా కొబ్బరి 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 సూపర్ కొబ్బరి బ్రెయిన్ టానిక్, అది కొలెస్ట్రాల్ తప్పు, వాళ్ళు చెప్పిన తప్పు అని డాక్టర్లు చెప్తా ఉంటారు. మరి ఇందులో ఏం చెప్పి ఏదో మంది ఇస్తారు, వాడమంటారు, నీకు అసిడిటీ క్యాన్సర్కి చాలా మంచిది, జ్వరానికి మెటాసిన్ సూపరు, ఇదే సూపర్ అంటారు. 10 ఏళ్ల తర్వాత ర్యాంటిడిన్కు క్యాన్సర్ బ్యాన్ అంటారు. 10 ఏళ్ళు తినోళ్ళు ఏం కావాలనా? మరి కొబ్బరిని 100 సంవత్సరాలు వాడినారు, ఏం కాదులే అనుకొని తినిపించాడు. పెట్టేసి డాక్టర్ల దగ్గర తెప్పించి కొబ్బరి తినద్దండి కొలెస్ట్రాల్ ఎక్కిపోతుంది అంటారు. అరే కొలెస్ట్రాల్ ఎక్కేదానికి రైస్ రా కారణము, స్వీట్ల రా కారణము, మీరు వాకింగ్ చేయకుండా ఉండేది రా కారణము, ఎక్సెస్ తినేసి ఇంట్లో పడుకునేది రా కారణము చెప్పాలి కదా. కొబ్బరి ఇంత కొబ్బరి తింటే ఏమవుతుంది? సో మీ లోకల్గా ఉండే ప్రోడక్ట్స్తో మీ పెద్దోళ్ళు ఏం వాడినారో ఆ కొబ్బరిని పుచ్చిపోకుండా ఉండేదాన్ని గానుగ పట్టించుకొని, వీలైతే చెక్కగానిగా ఎక్కువ వెయిట్ రాకుండా, లేదా ఇరపగానిగైనా ఓకే, చెక్కగానిగైతే బెస్ట్. ఎద్దుగానిగా ఉంటే ఎద్దులు కూడా సేవ్ అవుతాయి, పని వస్తుంది. ఎద్దుగానిగా ఉంటే నెంబర్ 1. లేకపోతే చెక్క, లోపల చెక్క బయట చెక్క ఉండే గానిగా, అది లేకపోతే ఇరపగానిగైనా మీరు దగ్గరుండి వేయించుకొని దాన్ని వాడుకుంటే బెస్ట్.